సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంకొక టర్మ్ ప్లాన్ ఏంటో తెలుసుకుందాము. టర్మ్ ప్లాన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ అని నేను చెప్పాను కదా. సో మనం లాస్ట్ టైం చూసింది యూలిప్ ప్లస్ టర్మ్. ఇప్పుడు ప్యూర్ టర్మ్ అనేది చూద్దాం. ప్యూర్ టర్మ్లో ఫర్ సపోజ్ సమ్వన్ ఏదో ఒక నేమ్ తీసేసుకున్నాం. ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ 30, మేల్, నాన్ స్మోకర్ తీసుకొని చూద్దాం. 50 lakhs సమ్ అష్యూర్డ్. సో ఇది లైఫ్ ప్రామిస్ తీసుకున్నాం మనం. 12 years నేను యాజ్ చెప్పాను కదా, 12 years పే చేసుకొని ప్రీమియం కొంచెం మనం కట్టుకునేలా రావాలంటే 12 years అనేది తీసుకోవాలి. ఎక్కువ ప్రీమియం వచ్చినా పర్లేదు అనుకుంటే 5 years తీసుకోవచ్చు. సో చూడండి, మీకు సమ్ అష్యూర్డ్ 50 lakhs ఆన్ డెత్. ఎలా జరిగినా సరే డెత్ 50 lakhs అనేది వస్తుంది. అండ్ దీంట్లో 21,000 12 years పాటు కడతాం. అంటే 2,40,000 అలా కడితే, సో 2,53,000 టు బీ ప్రిసైజ్. 2,53,000 కడితే మనకి 30 years పర్సన్కి 40 years కవరేజ్. సో 70 years వచ్చేలోపు ఏదైనా జరిగితే 50 lakhs అనేవి వస్తాయి. సో ప్రీమియం అయితే వెనక్కి రాదు. మనకి ఏదైనా జరిగితే మన పిల్లలకి వెళ్ళడానికి మనీ, పిల్లలకి, వైఫ్కి ఆర్ వైఫ్కి పాలసీ చేస్తే హస్బెండ్కి వెళ్ళడానికి. ఇది జస్ట్ డబ్బులు పిల్లల కోసం దాయడానికి మాత్రమే, ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. సో దీంట్లో ప్రీమియం అనేది రిటర్న్ రాదు. థ్యాంక్ యూ గైస్.